మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సాకెట్లో ఫేజ్ కనెక్ట్ చేసినప్పుడు ఫేజ్ నుంచి కరెంట్ అయితే వస్తుంది. అండ్ న్యూట్రల్కి కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి కరెంట్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఏంటి, మనకి ఫేజ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ రావాలి. ఇక్కడ ఏంటి, న్యూట్రల్ నుంచి కూడా కరెంట్ అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ సాకెట్కి ఏం కనెక్ట్ చేసినా మనకైతే పనిచేయదు. సో ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి, అండ్ అలాగే దీనికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను ఇప్పుడు. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ స్విచ్ అనేది లైట్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఈ లైట్ స్విచ్ ఎప్పుడైతే నేను ఆన్ చేశానో అప్పుడు మనకి న్యూట్రల్ నుంచి కరెంట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే ఈ లైట్ స్విచ్ నేను ఆఫ్ చేశానో అప్పుడు మనకి న్యూట్రల్ నుంచి కరెంట్ అయితే రావట్లేదు. కొన్ని సిచ్యువేషన్లో మనకి స్విచ్కి సంబంధం లేకుండా మనకి న్యూట్రల్ నుంచి కరెంట్ అయితే వస్తుంది. అది కూడా చెప్తాను ఏంటనేది రీజను. ఫస్ట్ ఈ న్యూట్రల్ నుంచి కరెంట్ రావడానికి రీజన్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ అయితే మీకు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అయితే అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ న్యూట్రల్ టెర్మినల్ అయితే తెగిపోయిందనమాట. మీకు డౌట్ ఉండొచ్చు, మరి న్యూట్రల్ తెగిపోతే అసలు ఫేజ్ ఎందుకు వచ్చింది అనేది. అది కూడా చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఈ న్యూట్రల్ కలిపి చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే నేను న్యూట్రల్ని అయితే జాయిన్ చేసేస్తాను, సప్లై అయితే ఆఫ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేనైతే ఇప్పుడు న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. న్యూట్రల్ వైరు తెగిపోయింది కదా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే న్యూట్రల్ నుంచి మనకేమీ కరెంట్ అయితే రావట్లేదు. ఈ స్విచ్ ఆన్ చేసినా కూడా మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా అయితే పనిచేస్తుంది. మరి దీనికి రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒకటి కనెక్ట్ చేశారు కదా, ఇది లైట్ కనెక్ట్ చేశాను కదా. ఏంటంటే మీరు సంథింగ్ ఫ్యాన్కో స్విచ్కో మీరు అన్నట్లకి ఒక న్యూట్రల్ అయితే కామన్గా అయితే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్, ఒక ఫ్యాను, మీరు ఏం కనెక్ట్ చేసినా ఒక స్విచ్ బోర్డ్కి దాన్ని కామన్గా ఏం కనెక్ట్ చేస్తారంటే న్యూట్రల్ కామన్గా కనెక్ట్ చేస్తారు. ఫేజ్ మాత్రం దానికి సపరేట్గా ఇస్తారు. నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్విచ్కి లైట్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీని న్యూట్రల్ అండ్ అలాగే ఈ సాకెట్ న్యూట్రల్ మొత్తం 3 కూడా ఒక కామన్గా అయితే ఉంటుంది. చూసుకున్నట్లయితే స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు లైట్ అయితే వెలగదు. కానీ మీరు ఈ లైట్ని ఇది చూసినట్లయితే ఈ న్యూట్రల్ నుంచి మనకు ఫేజ్ అయితే వస్తుంది. మీరు చూసారు కదా, ఈ న్యూట్రల్ నుంచి మనకైతే ఫేజ్ అయితే వస్తుంది. మీరు అలాగే ఇది గమనించినట్లయితే నేను ఎప్పుడైతే న్యూట్రల్ వైర్ని చెక్ చేస్తానో అప్పుడు ఈ బల్బ్ అనేది లైట్గా గ్లో అయింది. చూసారు కదా, ఈ బల్బ్ అనేది లైట్గా గ్లో అయింది. అసలు దీనికి రీజన్ ఏంటంటే న్యూట్రల్ అనేది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఈ న్యూట్రల్ కాకుండా టెస్టర్ నుంచి మన బాడీ నుంచి ఎర్త్ అయితే అవుతుందన్నమాట. సో దానివల్ల మనకి ఇది ఒక రిటర్న్ పాత్ అంటే సర్క్యూటింగ్ కంప్లీట్ అంటే క్లోజ్డ్ పాత్ అయ్యి మన ద్వారా ఫేజ్ అయితే వెళ్తుంది. 2 ఫేజ్ అని 2 ఫేజ్లు చూపిస్తుంది.